హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సూపర్ 60 యాప్టిట్యూడ్ మాడ్యూల్ సిరీస్లో భాగంగా 5th మాడ్యూల్ని మనం చూస్తున్నాము. సో దీంట్లో భాగంగా కన్వర్షన్స్ అంటే ప్రీవియస్ మాడ్యూల్లో మనం నేర్చుకున్నటువంటి కన్వర్షన్స్ని ఎలా మనం ఎఫెక్టివ్గా సింప్లిఫికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో లేదా యాప్టిట్యూడ్కి సంబంధించిన ఏ టాపిక్లో అయినా ఎలా ఈ కన్వర్షన్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయవచ్చు అనే దాని గురించి మనం మంచి ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద సెషన్, ఇప్పటి వరకు ఎవరైతే ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీ యొక్క పర్టికులర్ కోర్స్కి సంబంధించిన ప్రిపరేషన్ ఒక ఆర్గనైజ్డ్ వేలో జరగాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి లింక్ ద్వారా ఇప్పుడే ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో లెట్ us start our session. Alright, our topic name is application of conversions in simplification. Okay, so let's get started. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళడానికన్నా ముందుగా కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్ పైన ఫస్ట్ ఫోకస్ చేద్దాం. సీ దిస్ ఫస్ట్ వన్. ఇక్కడ 1 kgకి బదులుగా నేను 1000 grams అని రాస్తున్నాను. 1 kg is nothing but 1000 grams. 50% ఆఫ్ 1000 grams ఏమవుతుంది? మనకు ఆల్రెడీ తెలుసు, ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది 100%. సో ఇక్కడ 1000 grams అనేది ఆల్రెడీ మనకి 100%, బట్ మనకు కావాల్సింది ఏంటి? జస్ట్ 50% ఆఫ్ ఇట్. అంటే 1000లో సగం ఎంత? 500. సో 50% ఆఫ్ 1000 grams is nothing but 500 grams. ఆల్రైట్, సో ఇది దీని యొక్క రిజల్ట్. ఇప్పుడు చూడండి, 1000% ఆఫ్ 50 grams. ఇక్కడ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇంటర్చేంజ్ చేస్తున్నా, అవునా? దెన్ ఇట్ ఈస్ 1000% ఆఫ్ 50 grams ఎంత అవుతుంది? మనకు ఆల్రెడీ తెలుసు, ఆఫ్ తర్వాత ఎంతైతే ఉంటుందో అది 100% అని మనకు తెలుసు. బట్ మనకు కావాల్సింది ఇక్కడ 100% కాదు, ఒక 0 ఎక్స్ట్రా. అంటే ఆల్రెడీ 100% వాల్యూ మనకి 50 అని తెలుసు, బట్ మనకు కావాల్సింది 1000%. అంటే ఏమని చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ మాడ్యూల్స్ లో? ఇంకో 0 యాడ్ చేయమని చెప్పాను. సో 1000% ఆఫ్ 50 is nothing but 500 grams. సో చూడండి, ఇక్కడ ఈ 2 కేసెస్ యొక్క రిజల్ట్ మాత్రం సేమ్ గా ఉంది. సో దీని నుంచి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దీన్ని 50ని x అనుకుంటే, ఈ 1000 grams ని మనం y అనుకుంటే, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అని రాసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. ఏమని రాసుకోవచ్చు? x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x గా రాసుకోవచ్చు. సో కావాలంటే ప్రూవ్ కూడా చేసుకోవచ్చు. నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను, x% ఆఫ్ y. సో నేను y% ఆఫ్ x ని రాబట్టాలి. సో x% ని ఎలా రాయొచ్చు? x/100 ఆఫ్ అంటే ఇంటూ y. నేను ఇది ప్రోడక్ట్ కాబట్టి y అండ్ x అని కూడా రాసుకోవచ్చు. సో y/100 ఇంటూ x అని రాస్తాను. y/100 is nothing but y% ఇంటూ బదులు ఆఫ్ x. అవునా? మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. సో కన్క్లూజన్ ఏంటి ఇక్కడ? ఇంపార్టెంట్ కన్క్లూజన్ అంటే x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. ఇది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము, మోర్ క్లారిటీ. బేసిక్ ఎగ్జాంపుల్ 1 చూడండి. 169% ఆఫ్ 7.69. దీన్ని కనుక్కోవడం మనకి యాక్చువల్గా ఎంత హెక్టిక్ అవుతుందండి? 169% ఆఫ్ 7.69 ని చాలా హెక్టిక్ అవుతుంది. బట్ ఈ నెంబర్ని కనుక మీరు ఫోకస్ చేస్తే, ఇది ఆల్రెడీ మీరు చూశారు కన్వర్షన్స్ లో 7.69. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒకవేళ మీరు ప్రీవియస్ మాడ్యూల్ 4th మాడ్యూల్ ని చూడకపోతే ఫస్ట్ దాన్ని చూసి ఈ మాడ్యూల్ కి రండి ఫర్ మోర్ క్లారిటీ. అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఈ 7.69 ఆల్రెడీ మీకు ఫెమిలియరే. ఆల్రైట్, బట్ మీకు ఎలా తెలుసు? 7.69% గా తెలుసు మీకు. సో ఫస్ట్ దీన్ని పర్సెంటేజ్ గా కన్వర్ట్ చేయండి. ఎలా చేయొచ్చు? ఇంతకుముందు నేను చెప్పిన రిలేషన్ యూజ్ చేసి, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. ఈ రూల్ ప్రకారం నేను దీన్ని ఏమని రాయొచ్చు? 7.69% ఆఫ్ 169 అని రాయవచ్చు. అవునా కదా? రైట్. సో ఇప్పుడు 7.69% యొక్క కన్వర్షన్ ఏంటి? పర్సెంటేజ్ టు రేషియో కన్వర్షన్ ప్రకారం దీన్ని నేను రెడీగా 1/13 అని రాయవచ్చు. అవునా కదా? రైట్. సో ఆఫ్ ప్లేస్ లో ఇంటూ అండ్ 169, 13 169. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి? 13. సో చూడండి, ఇక్కడ మీరు కన్వర్షన్స్ యొక్క నాలెడ్జ్ మరియు ఈ రిలేషన్ యూజ్ చేయడం వల్ల ఎంత తక్కువ సమయంలో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు. సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ పర్సెంటేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సెకండ్ మాడ్యూల్ చూద్దాం. ఇప్పుడు మనము సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 88% ఆఫ్ 63.63. సో ఈ నెంబర్ మీరు ఎప్పుడైనా చూసారా? 63.63 డెసిమల్ నెంబర్. ఎస్, కన్వర్షన్స్ లో మీరు చూశారు, బట్ 63.63% గా చూశారు ఫస్ట్. సో ఈ రిలేషన్ యూజ్ చేసి మీరు
దీన్ని కన్వర్ట్ చేయండి. ఎలా రాస్తారు అప్పుడు x percentage of y is equal to y percentage of x కాబట్టి 63.63% ఆఫ్ 88 అని రాస్తారు. సో ఇప్పుడు చెప్పండి 63.63% యొక్క కన్వర్షన్ ఎంత? మనం ఇండివిజువల్గా మీరు పర్సెంటేజ్ కనుక్కోవాలనుకుంటే చాలా కష్టం, అవునా కదా? సో దీన్ని ఖచ్చితంగా మీరు రేషియో లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ మాడ్యూల్లో 63 అండ్ 63 ఇది రిపీట్ అయింది. 63 అనేది 9 యొక్క మల్టిపుల్. ఆల్రైట్, 63 అనేది ఏంటి? 9 యొక్క మల్టిపుల్ అండ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మనకి 9 మల్టిపుల్స్ ఎప్పుడు రిపీట్ అవుతాయి అని అంటే డినామినేటర్ లో 11 ఉన్నప్పుడు. సో చూద్దాము, 1/11 యొక్క కన్వర్షన్ ఏంటండి? 9.09. ట్రై టు రిమైండ్. ఓకే, 1/11 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ 9.09. ఇక్కడ కనుక మీరు చూస్తే డినామినేటర్ లో 11 ఉన్నప్పుడు ఇక్కడ మనకి 9 మల్టిపుల్స్ వస్తున్నాయి, 9 అండ్ 09. 2/11 ఏమవుతుంది? 2 టైమ్స్ దిస్ వాల్యూ అవుతుంది, అవునా కదా? అంటే 18.18 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి మరి? 63.63 అంటే దీన్ని మీరు దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 7 మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 7 చేయాలి. 9×63 అండ్ 9×63 మళ్ళీ సేమ్ థింగ్ విల్ రిపీట్. సో ఇప్పుడు సింపుల్ గా నాకు ఈ నాలెడ్జ్ కనుక ఉంటే ఈ ప్లేస్ లో నేను ఏం రీప్లేస్ చేస్తాను? డైరెక్ట్ గా 7/11 రీప్లేస్ చేస్తాను. సో ఇంత నేను రాయని అవసరం లేదు. ఎగ్జామ్ టైంలో డైరెక్ట్ గా దీన్ని చూసి నేను 7/11 అని పెట్టాలి. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో ఇక్కడ చూడండి 7/11 ఇంటూ 88. సో ఇప్పుడు జస్ట్ క్యాన్సిలేషన్ 11 8 టైమ్స్ అండ్ 8×56. ఇది మీ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఇంత ఎఫెక్టివ్గా మనము ఈ కన్వర్షన్స్ నాలెడ్జ్ ఉంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ కానీ క్యాలిక్యులేషన్ కానీ ఈజీగా చేయవచ్చు. సో నెక్స్ట్ రిలేషన్లోకి వెళ్ళిపోదాము. సో చూడండి ఇక్కడ 10% ఆఫ్ 200 ఉంది. 10% ఆఫ్ 200 ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఇది 100%. బట్ మనకు కావాల్సింది 100% కాదు, ఇక్కడ కేవలం 10% కాబట్టి సో ఈ 100% వాల్యూలో నుంచి కూడా ఒక 0 తీసేయాలి, అవునా? 100% ఉన్నప్పుడేమో డైరెక్ట్ 200. మనకు కావాల్సింది 10% అంటే ఒక 0 తీసేస్తున్నాం కాబట్టి 100% వాల్యూ నుంచి కూడా ఒక 0 తీసేయాలి. దీని యొక్క వాల్యూ 20. ఆల్రైట్, సో ఇప్పుడు చూడండి 100% ఆఫ్ 20 ఏంటి? 100% ఆఫ్ 20 ఏమవుతుంది? ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో అదే 100%. సో మనకు కావాల్సింది టోటల్ 100% కాబట్టి దాని వాల్యూ కూడా ఏమవుతుంది? 20. సో ఇప్పుడు దీని నుంచి మీరు ఏం కన్క్లూజన్ డ్రా చేయగలరు? సో చూడండి ఇక్కడ వాల్యూ కనుక చూస్తే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 200 ఉంది, ఇక్కడ 100 ఉంది అండ్ ఇక్కడ 20 ఉంది. ఏమవుతుంది ఈ రెండు కేసెస్లో అంటే ఇక్కడున్న 0 కాస్త ఈ టర్మ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ నెంబర్ నుంచి ఒక 0 అనేది ఎండ్ లో ఉన్న 0 అనేది ఈ నెంబర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మనకి ఈ కేసు వస్తుంది. సో రిజల్ట్ కనుక చూస్తే ఆన్సర్స్ ఆర్ సేమ్, బోత్ ది ఆన్సర్స్ ఆర్ 20 ఉంది. సో దీన్ని బట్టి మీరు ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఒకే ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ మధ్య 2 నంబర్స్ మధ్య జీరోస్ అనేవి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చేసుకోవచ్చు అంటే సేమ్ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ 10% ఆఫ్ 200 మీరు ఎలా రాస్తారు? 10% అంటే 10/100, ఆఫ్ అంటే ఇంటూ రాస్తారు, ఇక్కడ 200 అని రాస్తారు. అంటే ఇక్కడ న్యూమరేటర్స్ ఏమవుతున్నాయి? మల్టిప్లై అవుతున్నాయి, అవునా? మల్టిప్లై అవుతున్నప్పుడు ఆబ్వియస్ గా దీనిలో నుంచి 0 ని దీనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, 10 ని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ రిలేషన్ బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే జీరోస్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకే ఎక్స్ప్రెషన్ లో ఉన్న 2 నంబర్స్ మధ్య మనం జీరోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎండ్ లో ఉన్న జీరోస్. సో ఈ రిలేషన్ యూజ్ చేసి మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాము మోర్ క్లారిటీ. రైట్, 0.8333% ఆఫ్ 2400. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? ఈ నంబర్ని, డెసిమల్ నెంబర్ని మనం ఎప్పుడైనా చూసామా? 0.8333 దీన్ని చూడలేదు. బట్ మనం ఏం చూసాము అంటే 83.33%ని చూసాం, 83.33%ని చూసాం. సో ఇలా కన్వర్ట్ చేయాలి అంటే సో ఈ డెసిమల్ పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందుకు వెళ్ళాలి, అంటే ఇక్కడికి రావాలి, అవునా? అంటే ఇన్ అదర్ వర్డ్స్ దీన్ని ఏం చేయాలి? నేను ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి, అవునా? ఇక్కడ 2 జీరోస్ నేను లేని దాన్ని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ టర్మ్ లో ఏం చేయాలి అంటే ఉన్న 2 జీరోస్ ని తీసేయాలి, అంటే 100తో డివైడ్ చేయాలి. ఇక్కడ 100 ని ఇంటూ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 100 ని డివైడ్ చేయాలి. ఎందుకు? టోటల్ గా నేను బ్యాలెన్స్ చేయాలి కాబట్టి, అవునా? సో సింపుల్ గా ఇదంతా కాకుండా ఒకవేళ పాయింట్ ని కనుక అంటే ఉన్న వాల్యూని కనుక నేను ఇక్కడ పెంచితే 83.33 చేస్తున్నాను అంటే ఉన్న వాల్యూని పెంచుతున్నాను. ఈ వాల్యూని ఏం చేయాలి? తగ్గించాలి. ఇక్కడ 2 డిజిట్స్ పెంచాను, ఇక్కడ 2 డిజిట్స్ తగ్గించండి. సో పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసండి, అయిపోతుంది. ఆల్రైట్, సో ఇప్పుడు దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ మీరు ఎలా మారుస్తున్నారు అంటే 83.33% ఆఫ్ 24 గా కన్వర్ట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు 83.33% ఇస్ నథింగ్ బట్
5/6. ఆల్రైట్. సో ఇప్పుడు చూడండి ఇంటూ 24 ఆర్ 4 24 4 5 20. దట్స్ ఇట్. దిస్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఆల్రైట్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. 1.33% ఆఫ్ 526.32. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇది ఎక్కడైనా చూసారా మీరు? 1.33% కానీ 526.32% యొక్క కన్వర్షన్ కానీ చూడలేదు. బట్ చూడండి 5.26% యొక్క కన్వర్షన్ మీకు తెలుసు. ఫస్ట్ దాన్ని అలా తీసుకురండి. దీన్ని ఫస్ట్ ఎలా రాసుకోవచ్చు? x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x ని యూజ్ చేసి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5.26. ఈ 32 అనేది డెసిమల్ పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఆల్రెడీ 2 డిజిట్స్ మనం తీసుకుంటే చాలు. ఈ 32 నెగ్లెక్ట్ చేయొచ్చు. సో తీసుకోండి పర్లేదు. పర్సెంటేజ్ ఆఫ్ మనం ఏమని రాయొచ్చు? ఇక్కడ 133 అని రాయొచ్చు. అవునా? సో మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే నేను 2 స్టెప్స్ లో రాస్తాను. దీన్ని ఫస్ట్ 526.32% ఆఫ్ 1.33 అని రాస్తున్నాను. అండ్ సెకండ్ మనం యూజ్ చేసిన రిలేషన్ బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ డెసిమల్ పాయింట్ ని 2 డిజిట్స్ ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే ఉన్న సంఖ్యను నేను తగ్గిస్తున్నాను. ఇక్కడ ఉన్నదాన్ని ఏం చేయాలి? ఇక్కడ 2 డిజిట్స్ తగ్గిస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ని పెంచాలి. అంటే 2 డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ చేయాలి పాయింట్. సో 5.26% ఆఫ్ 133 నేను కనుక్కుంటే సరిపోతుంది. 5.26 యొక్క కన్వర్షన్ ఏంటి? ఇట్ ఈస్ 1/19. 1/19 ఇంటూ 133 ఈజ్ నథింగ్ బట్ 19 7 టైమ్స్. అవునా? 19 133 కాబట్టి 7 అయిపోతుంది సింపుల్ గా ఆన్సర్. సో ఈ 2 రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము యాక్చువల్ ఎగ్జామ్స్ లోకి ఇప్పుడు మనము ఎస్టిమేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమైనా చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు రెడీగా మనం ఆన్సర్ రాబడడానికి ఏం చేయాలి అన్నది ఎస్టిమేషన్ టెక్నిక్. సో చూడండి మనకి ఓవరాల్ గా మనకి ఏమని తెలుసు అంటే దీన్ని ఇంకో సింప్లిఫై చేయాలి అంటే ఇంకో స్టెప్ లో 13/100 ఆఫ్ ప్లేస్ లో ఇంటూ 120. సో ఇక్కడ అల్టిమేట్ గా ఏమవుతుంది అంటే ఈ న్యూమరేటర్స్ అనేవి మల్టిప్లై అవుతున్నాయి. అవునా? సో అంటే ఈ 13 and 12 అనేది ఫస్ట్ మనం మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎస్టిమేట్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ మనకు తెలుసు ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఇది 100%. పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మీరు ఏం చేయండి? ఎండ్ లో ఉన్న జీరోస్ ని వదిలేసి మిగిలిన నాన్ జీరో నెంబర్స్ ని ఫస్ట్ మల్టిప్లై చేయండి. ఆల్రైట్. సో 13 into 12 ఎంత అండి? విచ్ ఈస్ 156. అవునా? సారీ మనకి ఆల్రెడీ 2/2 మనకి టేబుల్స్ తెలియాలండి. అంటే అప్ టు 20/20 వరకు తెలియాలి. 20/10 కాదు, 20/20 వరకు మనకి తెలియాలి. ఇప్పటి వరకు మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 into 13 ఎంత అవుతుందంటే మీరు చెప్పగలగాలి 143 అని. ఆల్రైట్. 12 into 13 ఎంత అవుతుంది అంటే చెప్పగలగాలి 156 అని. 12 into 15 ఎంత అవుతుంది అంటే చెప్పగలగాలి విచ్ ఇస్ 180 అని చెప్పేసి. ఆల్రైట్. 17 into 15 ఎంత అవుతుందంటే మీరు చెప్పగలగాలి 255 అని. సో ఇట్లాంటి టేబుల్స్ అంటే 20/20 వరకు మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఆల్రైట్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం మల్టిప్లై చేస్తున్నాము నాన్ జీరో నెంబర్స్ ని. 12 into 13 156. సో ఇప్పుడు ఎస్టిమేట్ చేయండి. సో టోటల్ గా మనకి 100% 120 ఉంది. సో ఇక్కడ మనకు కావాల్సింది కేవలం 13%. అంటే చాలా తక్కువ. 120 కన్నా చాలా తక్కువ. ఏమవుతుంది? 156 అవుతుందా? కాదు. బట్ ఏమయ్యే ఛాన్స్ ఉంది అంటే ఒక పాయింట్ ఇక్కడ పెట్టామనుకోండి ఒక డిజిట్ ముందు 15.6. ఎస్, ఇది మాత్రమే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పాయింట్ ని ఇక్కడ పెట్టామనుకోండి 1.56. సో చూడండి 100% 120. ఇక్కడ మనకి 10% 12 అవుతుంది. 10% 12 అవుతుంది. సో 13% ఏం కావాలి? దీనికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి కదా. అంటే ఏ రకంగా మనం చూసినా కానీ 15.6 అనేది కరెక్ట్ ఆన్సర్. మనము ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్. ఫస్ట్ మల్టిప్లై చేయండి, తర్వాత ఎస్టిమేట్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము ఫర్ మోర్ క్లారిటీ. ఇక్కడ చూడండి 180% ఆఫ్ 18. మీరు x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అలా కూడా యూజ్ చేసి చేయొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ యూజ్ చేసి చేస్తున్నాను. సో ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది 100%. సో ఇది 100% ఆల్రెడీ. నాకు కావాల్సింది ఏంటి మరి? 100% వాల్యూ కాదు, 180% యొక్క వాల్యూ. 100% 18 అయినప్పుడు 180% ఏమవుతుంది? ఆల్మోస్ట్ దీనికి డబుల్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 36 అవుతుంది. 36 కాదు, ఆల్మోస్ట్ 36 కావాలి. అవునా? సో ఫస్ట్ మీరు దీన్ని మల్టిప్లై చేయండి. నేనేమని చెప్పాను? నాన్ జీరో నంబర్స్ ని ఫస్ట్ మల్టిప్లై చేయమని చెప్పాను. 18 into 18 is nothing but 324. ఇప్పుడు ఇదే ఫైనల్ ఆన్సరా కాదా అనేది క్రాస్ చెక్ చేయాలి. మనకి 100% 18, 200% మనకి 36 అవుతుంది. కాబట్టి 324 అనేది ఖచ్చితంగా ఆన్సర్ అనేది కాదు. సో ఒక పాయింట్ రెడ్యూస్ చేసి చూద్దాము. 32.4. ఇప్పుడు క్రాస్ చెక్ చేయండి. మనకి 100% అనేది 18,
200% అనేది 36. మనకు కావాల్సింది ఇక్కడ 200% కాదు, దానికి క్లోజ్ గా ఉండే వాల్యూ కాబట్టి ఆబ్వియస్ గా 32.4 అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మల్టిప్లై అండ్ ఎస్టిమేట్. ఇది కూడా సింపుల్ నెంబర్స్ అప్పుడు మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది తొందరగా మనకు ఆన్సర్ రాబట్టడానికి. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సింప్లిఫికేషన్ లో ఎలా మనము కన్వర్షన్స్ యూజ్ చేయాలి అన్నదానికి. ఓకే, ఇది చూడండి. సో దీన్ని కనుక మనం బేసిక్ ప్రొసీజర్ తో మనం కనుక వెళ్తే అంటే 177.77 డివైడెడ్ బై 100 ఆఫ్ 62.5 బై 100 ఆఫ్, సో ఈ న్యూమరేటర్స్ అన్ని కూడా మల్టిప్లై చేయడం ఎంత కష్టం అవుతుంది, వెరీ టీడియస్. సో ఈ ఎఫర్ట్స్ ని మనం తగ్గించడానికి మనం కన్వర్షన్స్ అనేవి నేర్చుకున్నాము. ఆ కన్వర్షన్స్ ని ఇప్పుడు మనము యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, దీన్ని మనము ఎలా బ్రేకప్ చేయవచ్చు, 177.77% ని ఎలా స్ప్లిట్ చేయవచ్చు అంటే 100% ప్లస్ 77.77% గా మనం రాయవచ్చు. సో దీన్ని 100% అండ్ 77.77% గా రాయవచ్చు. అండ్ ఇప్పుడు వీటిని రేషియో లాగా ఎలా కన్వర్ట్ చేయాలి? 100% వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 1, రేషియో లాగా రాస్తే అది 1 అవుతుంది. ప్లస్ కదా మరి 100% ప్లస్ దిస్ వాల్యూ. సో 77.77% ఎలా రాయవచ్చు? సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 11, ఇవి 11 యొక్క మల్టిపుల్స్. 11 యొక్క మల్టిపుల్స్ మనకి ఎప్పుడు వస్తాయి అంటే డినామినేటర్ లో 9 ఉన్నప్పుడు వస్తాయి. చూడండి, 1/9 ఈజ్ ఈక్వల్ టు 11.11, 11 మల్టిపుల్స్ వచ్చాయి. ఆల్రెడీ 2/9 ఏమవుతుంది, 22.22 అవుతుంది. మనకు అలా కావాల్సింది ఏంటి, 77.77 అంటే 7/9 కదా మనకు కావాల్సింది. 7/9 ఈజ్ నథింగ్ బట్ 77.77%. సో ఇది మీరు ఇలా రాసుకోకుండా మైండ్ లో తొందరగా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలగాలి. ఆల్రైట్, సో ఇక్కడ మనకు రావాల్సింది 7/9. సో ఇది ఈ ఫస్ట్ టర్మ్ యొక్క సింప్లిఫైడ్ వర్షన్. నెక్స్ట్ వచ్చేసి 62.5%. 62.5% మీకు ఆల్రెడీ తెలుసు 5/8, డైరెక్ట్ సింపుల్ కన్వర్షన్. నెక్స్ట్ 228.56. సో దీన్ని ఎలా బ్రేక్ చేస్తారు, 200 ప్లస్ 28.56% గా బ్రేక్ చేస్తారు. 200% అంటే 2, 28.56 ఈజ్ నథింగ్ బట్ ఎంత, 1/7 వాల్యూ మనకి 14.28% అని తెలుసు కాబట్టి 2/7 అంటే 2 times దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 28.56. సో ఇక్కడ ఏమొస్తుంది, సింప్లీ 2/7 ఆఫ్ 1512. అవునా? సో ఇప్పుడు సింపుల్ గా మీరు డైరెక్ట్ గా ఈ స్టెప్ రాయాలి పేపర్ మీద. ఇప్పుడు ఇంకొక స్టెప్ సింప్లిఫై చేసి రాయాలి. ఏమవుతుంది అప్పుడు, 9 into 1 9 ప్లస్ 7 16/9. ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూ 5/8 ఇంటూ 7 2 14, 2 16/7 ఇంటూ 1512. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేయండి. 8 2 times హియర్, 8 2 16. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, ఏం లేదు. నెక్స్ట్ 7 2 14, ఇక్కడ 1, 7 1 7, ఇక్కడ 4, 7 42, 9 2 18, ఇక్కడ 3 ఉంటుంది, 9 4 36. ఇక్కడ చూడండి 64, 16 32, 32 6 38, అండ్ ఇక్కడ 5 into 2 నుంచి వచ్చే 0. సో 3840 ఫార్మ్స్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇలా మనం కన్వర్షన్స్ నాలెడ్జ్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి, 154.54% of 133.33% of 56.25% of 52800. సో ఇక్కడ ఎలా యూజ్ చేస్తాము, దీన్ని ఎలా బ్రేక్ చేస్తాము, 100% ప్లస్ 54.54% గా రాసుకోవచ్చు. 100% అంటే 1, 54.54 ఇక్కడ ఏమవుతుంది, 9 యొక్క మల్టిపుల్స్ రిపీట్ అవుతుంది. 9 6 54. అవునా? 9 యొక్క మల్టిపుల్స్ రిపీట్ అవుతుంది అంటే ఎక్కడ వస్తుంది అది 9 యొక్క మల్టిపుల్స్, డినామినేటర్ లో 11 ఉన్నప్పుడు, డినామినేటర్ లో 11 ఉన్నప్పుడు. సో 1/11 వాల్యూ 9.09, మనకి ఇక్కడ 54.54 రావాలంటే ఇంటూ మనం ఏం చేయాలి, ఇంటూ 6 చేస్తేనే కదా మనకు వచ్చేది. సో ఇది 6/11 అవుతుంది. సో ఇది ఈ టర్మ్ కి సంబంధించి. నెక్స్ట్ 133.33% ని ఎలా రాయొచ్చు, 1 ప్లస్ 33.33% అంటే 1/3. ఆల్రైట్, నౌ 56.25% అంటే 50% ప్లస్ 6.25% గా రాయొచ్చు కదా. 50% అంటే 1/2, 6.25% అంటే ఏంటి, 1/16. డైరెక్ట్ కన్వర్షన్ ఆల్రెడీ డిస్కస్ చేశాను సింపుల్ గా డైరెక్ట్ కన్వర్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. ఆల్రైట్, అండ్ ఆఫ్ దిస్ వాల్యూ. సో దీన్ని సింప్లిఫై చేయండి. 11 1 11 6 17/11 ఇంటూ ఇది 4/3 అవుతుంది ఇంటూ, సో ఇక్కడ డినామినేటర్ లో 16 అండ్ 8 ప్లస్ 1 అంటే 9/16 అవుతుంది ఇంటూ 52800 అవుతుంది. జస్ట్ క్యాన్సిల్ ఇట్ అవుట్. 3 times 9 అండ్ 4 times హియర్, అండ్ 11 4 44 అండ్ 8 ఉంటుంది, 11 8 అండ్ 2 zeros హియర్,
4తో క్యాన్సిల్ అవుతుంది, 4 12లో అండ్ 2 zeros. సో ఇప్పుడు చూడండి 17 3 51, ఆల్రైట్. సో 51 into 12. సో 12 1 12, 12 5 60 అండ్ 61 అండ్ 2 zeros here. సో 61,200 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఎఫెక్టివ్లీ యూస్ ద నాలెడ్జ్ ఆఫ్ కన్వర్షన్స్. సో ఎగ్జాంపుల్ 3 చూడండి. 48% ఆఫ్ 875 ప్లస్ 1750% ఆఫ్ 96. సో ఇది ఎలా మరి సాల్వ్ చేయడం? మీరు ఎంత దీన్ని స్ప్లిట్ చేసినా కానీ దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది కొంత టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ మీరు కనుక నెంబర్ని అబ్జర్వ్ చేస్తే 875ని డబుల్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 1750. 48ని మనం డబుల్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 96. సో ఏదో ట్రికీ థింగ్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, అది మనము సాల్వ్ చేయగలిగితే సరిపోతుంది. ఆల్రైట్, రైట్. దీన్ని నేను తిప్పి రాస్తున్నాను. 875% ఆఫ్ 48, ఆల్రైట్, అండ్ ఇక్కడ 1750% ఆఫ్ 96, ఆల్రైట్. సో చూడండి, ఈ టర్మ్ని కనుక ఒకవేళ నేను హాఫ్ చేశాను అనుకోండి, 1750ని కనుక నేను హాఫ్ చేస్తే దీన్ని ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. ఎందుకు? టోటల్ టర్మ్ని నేను బ్యాలెన్స్ చేయడానికి. ఆల్రైట్, ఇది డివైడెడ్ బై 2 చేస్తే ఇది ఇంటూ 2 చేయాలి. ఇది మీరు రాయాల్సిన పని లేదు, ఇది మైండ్లో మీకు రావాల్సిన కన్ఫ్యూజన్. సో డైరెక్ట్గా మీరు ఏం రాస్తారు? 875% ఆఫ్ 48 ప్లస్ దీన్ని హాఫ్ చేస్తారు అంటే 875% ఆఫ్ దీన్ని ఇంటూ 2 చేస్తారు. ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది? 192 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 875% ఆఫ్ 48 ప్లస్ 875% ఆఫ్ 192. ఇది కామన్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా మీరు ఎలా రాయొచ్చు? 875 you can take common, percentage of 48 plus 192. 192 plus 40, 232. 232 plus 8, so 240 అవుతుంది. ఆల్రైట్. సో ఇప్పుడు చూడండి, 875% మీకు తెలియదు, బట్ 87.5% మీకు తెలుసు. సో ఇక్కడ మీరు ఉన్న వాల్యూని ఒక డెసిమల్ పాయింట్ ద్వారా తగ్గిస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? డెసిమల్ పాయింట్ ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి, లేదా ఒక 0 యాడ్ చేయొచ్చు సింపుల్ గా, అవునా? సో ఇక్కడ తగ్గిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెంచాలి, ఒక 0 యాడ్ చేసి. సో 87.5% ఈజ్ నథింగ్ బట్ 7/8, ఇది మీకు తెలుసు, అండ్ 2400. 8 3 24, సో 7 3 21, 2100 ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో క్వశ్చన్ ని చూడగానే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, డోంట్ డైరెక్ట్లీ రష్ ఇన్ టు ద ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. 14% ఆఫ్ 133 ప్లస్ 1330% ఆఫ్ 0.028. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మరి? రైట్. సో 14% ఆఫ్ 133, ఇక్కడ చూడండి, ద క్లూ ఈస్ దిస్ 133 and 133 is repeating here. సో సమ్ ట్రికీ పార్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో అది ఏంటో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇక్కడ నాకు 133 అనేది ఇక్కడ కనపడింది కాబట్టి దీన్ని కూడా సేమ్ ఆన్ దీస్ లైన్స్ నేను రాబట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఈ 0ని ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 133% ఆఫ్ ఈ 0ని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? డెసిమల్ పాయింట్ అనేది ఒక డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? 0.28 అవుతుంది, అవునా? సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఏముంది? 14% ఆఫ్ 133 ఉంది, అవునా? సో దీన్ని ఇంకా నేను x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x లాగా నేను రాశాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? 0.28% ఆఫ్ 133 అవుతుంది ఇది, అవునా? ఇది యాజ్ ఇట్ ఈస్ గా 14% ఆఫ్ 133. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 వాల్యూస్ కూడా కామన్ గా ఉన్నాయి, 133 and 133. అప్పుడు కామన్ తీస్తే ఏమవుతుంది? 14% ప్లస్ 0.28%, అంటే 14.28% అయినా 14.28% ఆఫ్ 133. సో మీకు ఆల్రెడీ తెలుసు, 14.28% ఇస్ నథింగ్ బట్ 1/7 టైమ్స్ 133. ఇక్కడ 19లో 133 కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 19 అవుతుంది. సో ఇలా ఫస్ట్ మీరు క్వశ్చన్ ని అబ్జర్వ్ చేసి మనం లాజికల్ గా ఏమన్నా అప్రోచ్ అవ్వచ్చా చూసి ట్రై టు గెట్ టు ది ఫైనల్ ఆన్సర్ విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. మూవింగ్ ఆన్ టు ది ఫిఫ్త్ ప్రాబ్లం. 84.33% ఆఫ్ 2160, 82.5% ఆఫ్ 408. ఇది ఎలా సాల్వ్ చేస్తారు? ఎప్పుడైనా చూసారా మీరు 84.33% ప్రీవియస్ మాడ్యూల్లో? లేదు. 82.5% ని చూసారా? లేదు. బట్ దీన్ని మనం లాజికల్ గా అప్రోచ్ అవ్వచ్చు. ఎలా అంటే 84.33 తీసుకోకుండా జస్ట్ 83.33% తీసుకోండి.
83.33% తీసుకోండి అండ్ దానికి ఇంకొక 1% యాడ్ చేయండి, అయిపోతుంది. ఆల్రైట్, 82.5% ఆఫ్ 408 డైరెక్ట్లీ కనుక్కోకుండా ఫస్ట్ 87.5% తీసుకోండి. దీని కన్వర్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. దాంట్లో నుంచి 5% తీసేయండి, మనకు వచ్చేది 82.5%. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో 83.33% యొక్క కన్వర్షన్ ఏంటి మనకి ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ 5/6. సో 5/6 ఆఫ్ 2160 ప్లస్ మళ్ళీ ఇక్కడ 1% ఉంది కదా, 100% ఏమో మనకి 2160, 10% వచ్చేసి 216, 1% ఏమవుతుంది 21.6 అవుతుంది. సో ప్లస్ 21.6. సో ఇది ఫస్ట్ టర్మ్ కి సంబంధించినటువంటి రిజల్ట్. నెక్స్ట్ 82.5% డైరెక్ట్ కనుక్కోకుండా 87.5%. 87.5% ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 7/8. 7/8 ఆఫ్ 408 అండ్ దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలి, 5% ని తీసేయాలి. సో 10% ఎంతది ఇక్కడ, 100% 408 అంటే 10% అంటే 40.8. సో 5% ఏమవుతుంది 20.4, దాంట్లో హాఫ్, అంతేనా? చూడండి, లేదా మీరు డైరెక్ట్ గా 50% నుంచి కూడా వెళ్ళొచ్చు. 50% ఏమవుతుంది దీంట్లో, 50%, 100% అనేది 408 అవుతుంది. 100% అనేది 408. సో 50% ఏమవుతుంది 204 అవుతుంది. 204. మనకు కావాల్సింది 50% కాదు, జస్ట్ 5%. అంటే ఒక పాయింట్ ఇక్కడ పెడితే సరిపోతుంది కదా. సో ఇక్కడ ఏంటి 20.4. 20.4. ఆల్రైట్, 100% 408, 50% 204. సో మనకు కావాల్సింది 5% కాబట్టి ఒక డెసిమల్ పాయింట్ ముందు పెట్టేసేయండి, 20.4 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే దట్స్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో 6 3 18, 6 36 అండ్ 0 హియర్. సో ఇది ఎంత అవుతుంది, 150 అండ్ 30, 180 అండ్ 0, ఇది 21.6, 21.6 ప్లస్ 8 5 40, 8 1, సో 7 1 7, 7 5 35, 7 5 35, రైట్. అండ్ దీని నుంచి 20.4 తీసేయాలి. తీసేస్తే ఇది 6 అండ్ ఇది 6 అవుతుంది. అండ్ 35 minus 2 is nothing but 33. సో 336.6 దీనికి యాడ్ చేయండి, 336.6. సో 6 6 12, 6 1 7 1 8, 3 2 5, 18 3 21. సో 2158.2. నేను ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఏమైనా మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిట్స్లో కానీ ఏమైనా రాంగ్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. ఆల్ రైట్, సో 2158.2 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, సిక్స్త్ ప్రాబ్లం చూడండి. 91.66% ఆఫ్ 6144 ప్లస్ 142.8% ఆఫ్ 378. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇది ఎక్కడైనా చూసామా మనం కన్వర్షన్ 91.66%? నో. బట్ ఇది ఎలా వస్తుంది, ఇది మనకు తెలియాలి. సో 100% కనుక్కొని దాని నుంచి 8.33% ని తీసేశారనుకోండి, మనకు వచ్చేది ఏంటి 91.66%. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కన్వర్షన్స్ లో, ఇలాంటి నెంబర్స్ ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే సమ్ నంబర్స్, ఇట్లాంటి నెంబర్స్ ని మనం 100 నుంచి కానీ 50 నుంచి కానీ 75 నుంచి కానీ 25 నుంచి కానీ తీసేసినప్పుడు మనకి ఏమొస్తుందో మనకు ఆల్రెడీ తెలియాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఒకసారి కన్వర్షన్స్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినప్పుడు. సో దీన్ని చూడగానే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 100 minus 8.33 అనేది మీకు తెలియాలి ఫస్ట్. సో 100% ఆఫ్ దిస్ వాల్యూ అంతే ఉంటుంది 6144. దాని నుంచి 8.33% ఇస్ నథింగ్ బట్ 1/12. 1/12 ఆఫ్ 6144. సో ఇది ఫస్ట్ టర్మ్ కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి. 142.8% ఆఫ్ 378. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. 142.8% అనేది మీకు తెలియదు, దీని యొక్క కన్వర్షన్ మీకు తెలియదు. బట్ మీకు 14.28% యొక్క కన్వర్షన్ తెలుసు. ఆల్రైట్, ఈ కన్వర్షన్ మనం రాబట్టగలిగితే అయిపోతుంది. ఇది రాబట్టాలి అంటే ఈ డెసిమల్ పాయింట్ ని ఒక డిజిట్ షిఫ్ట్ చేస్తే, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే అయిపోతుంది కదా. అంటే ఉన్నదాన్ని తగ్గిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న నెంబర్ ని ఏం చేయాలి, పెంచాలి. ఒక డిజిట్ పెంచాలి అంటే ఇక్కడ ఒక 0 యాడ్ చేయాలి. ఆల్రైట్, సో 14.28% ఆఫ్ 3780 మన కొరకు ఉంటే సరిపోతుంది. సో 14.28 ఇస్ నథింగ్ బట్ 1/7. 1/7 ఇంటూ 3780 క్యాన్సిల్ అవుట్ చేయండి. 7 5 35, 2 7 4 28 అండ్ 0. ఆల్రైట్, సో 12 1 12, 12 5 60, ఇక్కడ ఒకటి ఉంటుంది, 12 1 12 అండ్ 12 2 24. సో you can subtract. 4 minus 2 is nothing but 2. 4 minus 1 is 3. 61 minus 1 60 and 4 తీసేస్తే 56 ప్లస్ ఇక్కడ 540 ఉంది. 2 4 3 7 అవుతుంది, ఇది 61 అవుతుంది. ఆల్రైట్, సో 6172 is your
ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మాడ్యూల్. కన్వర్షన్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. సో ఫ్రెండ్స్, ఇది ఈ మాడ్యూల్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడే ఎంట్రీ యాప్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కళని నిజం చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.